హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ పాలిమర్స్. సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో 2 మార్క్స్ కాన్సెప్ట్స్లో ఏవైనా ఇంపార్టెంట్ ఉంది అంటే అది పాలిమర్స్ అనమాట. ఓకే, సో పాలిమర్స్లో మనం ఈరోజు కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ కొన్ని టాపిక్స్ అనేవి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా, అంటే ఈ పాలిమర్స్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి నాకు అవసరం అవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాపర్గా మరికొన్ని క్వశ్చన్స్ కూడా నేను అంటే రాయడం జరిగింది. అది మీరు మ్యాక్సిమం ఏదో ఒక మెటీరియల్ తీసి చదువుకోవడానికి ప్రయత్నించండి. నేను మాత్రం ఐపీఈ మోడల్లో మాత్రమే ఇంపార్టెంట్ చెప్పుకొని వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా? అది సో పాలిమర్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోమర్స్ అంటే ఏంటి, పాలిమర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మోనోమర్ అంటే ఏంటంటే పాలిమర్ ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈథిన్ తీసుకుంటాను. ఎటమ్మా ఈథిన్, దీన్ని ఎథిలీన్ అంటాం అనమాట. సో ఈథిన్ నెంబర్ ఆఫ్ ఈథిన్స్ తీసుకొని మనం బాగా అంటే హీట్ చేయడం, ప్రెజర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతాయి అంటే ఈ ఈథిన్ అనేవి కొన్ని నెంబర్ ఆఫ్ ఈథిన్స్ అనేవి ఒకదాంతో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. ఓకేనా? సో కలిసిపోయి ఈ విధమైన స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఈ ఈథిన్స్ అనేవి అంటే ఈ డబుల్ బాండ్ లో ఉన్న సింగిల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఏమవుతుందంటే ఈ విధంగా ఈథిన్ ఇదొక ఈథిన్ అలాగే పక్కన ఇంకోటి అలాగా ఇటు చైన్ లాగా, అలాగే ఇటు పక్క కూడా చైన్ లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిపీట్ అవుతున్న కాంపౌండ్ ఏదైనా ఉంది అంటే CH2 బాండ్ CH2, దీన్నే మనం మోనోమర్ అంటాం. ఏమంటామమ్మా? మోనోమర్ అంటాం అనమాట. ఓకే, సో ఇలాంటి మోనోమర్స్ అనేవి నెంబర్ ఆఫ్ కలిసే కదా, ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే పాలిమర్ అంటాం. ఓకే, సో ఇది మొత్తాన్ని అంటే నెంబర్ ఆఫ్ మోనోమర్స్ కలిసి ఒక పాలిమర్స్ ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? అది సో అంటే ఇలాంటి ఇథిలీన్స్ అనేవి ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ కలిసిపోయి ఫైనల్ గా ఇలాంటి CH2 బాండ్ CH2 అనే ఒక మోనోమర్ కలిగిన నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అనేవి ఒక చైన్ లా ఫామ్ అయిపోయి ఒక పాలిథిన్ ని ఏర్పాటు చేస్తాయి. ఓకేనా? అది సో అంటే మోనోమర్స్ కలిసి పాలిమర్స్ ఏర్పాటు చేసే ఈ ప్రాసెస్ ని మనము పొలిమరైజేషన్ అనొచ్చు. ఏమనొచ్చు? పొలిమరైజేషన్. దాన్ని తెలుగులో పొలిమరీకరణము అంటారు అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ ఏది? క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ అనమాట. జనరల్ గా ఈ పాలిమర్స్ ని 5 టైప్స్ గా డివైడ్ చేశారు. ఓకే, సో ఈ 5 టైప్స్ లో లాస్ట్ టైప్ ని మనము పెద్దగా పట్టించుకోము. దాని గురించి ఎక్కడ కూడా అంటే ఐపీఈ మోడల్లో అయితే ఎక్కడ అడగడం లేదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయను. మొదట ఉన్న 4 మాత్రం చాలా ఇంపార్టెంట్. అందులో మొదటిది ఏంటంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సోర్సెస్ అనమాట. అంటే లభ్యస్థానం ఆధారంగా పాలిమర్స్ ను వర్గీకరించారు. ఒక ఎన్ని రకాలుగా 3 టైప్స్ గా డివైడ్ చేశారు అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి? న్యాచురల్ పాలిమర్స్, అంటే సహజంగా దొరికిన పాలిమర్స్ గురించి చూద్దాం. ఓకేనా? అందులో ఎగ్జాంపుల్ ఏమన్నా ప్రోటీన్స్, సెల్యులోజ్, స్టార్చ్, వీటన్నిటిలో కూడా జనరల్ గా పాలిమర్స్ కి సంబంధించిన అంటే పాలిమర్స్ నేచర్ కలిగిన స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? అయితే ఇవన్నీ కూడా మనకి జనరల్ గా బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అంటే మనము తయారు చేయకుండా మొక్కల్లో అలాగే చెట్ల నుంచి, జంతువుల నుంచి ఎక్కువగా వీటిని మనం సేకరించవచ్చు. కాబట్టి వీటిని నేచురల్ పాలిమర్స్ అనొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? సెమీ సింథటిక్ పాలిమర్స్. ఇక్కడ సెమీ సింథటిక్ అనే పదం యూజ్ చేసాము అంటే కొంతవరకు మొక్కల ద్వారా, జంతువుల ద్వారా ఓకేనా మనం కొంతవరకు సేకరించి దానికి మనం కొన్ని కెమికల్స్ యాడ్ చేసి మనం ఏం చేస్తాం? పాలిమర్స్ తయారు చేస్తాం. అంటే సగభాగం మన వంతు అయితే సగభాగం వాటి వంతు. ఓకేనా? సో ఇలా అంటే మొక్కల నుంచి, జంతువుల నుంచి సగభాగము మనం కొంతవరకు వాటిని మోడిఫికేషన్ చేయడం. కాబట్టి దీన్ని అర్ధ కృత్రిమ అంటే సెమీ సింథటిక్ అనే పేరుతో యూజ్ చేస్తాం అనమాట. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్ ఎస్టేట్, సెల్యులోజ్ నైట్రేట్. ఈ సెల్యులోజ్ అనేది జనరల్ గా మనకు మొక్కల నుంచి ఇక్కడ లభిస్తూ ఉంటుంది. దీనికి మనం ఎస్టేట్ యాడ్ చేస్తే సెల్యులోజ్ ఎస్టేట్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే సెల్యులోజ్ నైట్రేట్ యాడ్ చేస్తే సెల్యులోజ్ నైట్రేట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనము మన ప్రమేయం కొంత, వాటి ప్రమేయం కొంత అంటే ఉంటే వాటిని మనం ఏమంటాం? సెమీ సింథటిక్ పాలిమర్స్ అంటాం. ఇక సింథటిక్ పాలిమర్స్ అసలు ఇవి పూర్తిగా మన చేతే తయారు చేయబడతాయి. అందుకే వీటిని కృత్రిమ పాలిమర్స్ అంటారు అనమాట. అందులో ఒకటి పాలిథిన్, నైలాన్ 66, బియోనాయాస్ ఇలాంటి అంటే పాలిమర్స్ అన్ని కూడా ఈ సింథటిక్ పాలిమర్స్ లో వస్తాయి అనమాట. ఇది మన ప్రమేయం వల్ల మాత్రమే తయారు చేయబడతాయి. ఓకేనా? అది సో నెక్స్ట్ సెకండ్ టైపు క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిమర్స్. అంటే పాలిమర్ల యొక్క నిర్మాణం ఆధారంగా మనం మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు పాలిమర్స్ ని. ఓకేనా? పాలిమర్స్ యొక్క నిర్మాణం ఆధారంగా అంటే స్ట్రక్చర్ డిపెండ్ చేసుకొని మనం మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఓకేనా? అవి ఫస్ట్ వన్ లీనియర్ పాలిమర్స్, దీన్ని రేఖీయ పాలిమర్స్ అంటాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ పాలిథిన్, పాలీవినైల్ క్లోరైడ్. ఓకేనా? ఇలా చెప్పుకుంటాం. ఓకే, దీన్ని PVC అంటాం అనమాట. పాలీవినైల్ క్లోరైడ్ ని PVC పైప్స్ అని వింటారు కదా మీరు. సో అవన్నమాట. అవి ఎలా ఉంటాయంటే వాటిలో స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ పాలిమర్స్ లో ఉన్న స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? వేవ్స్ టైప్ అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? బ్రాంచ్డ్ చైన్ పాలిమర్స్ అనమాట. అంటే శాఖీయుత శృంఖల పాలిమర్ అంటారు అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ LDP అంటే లో డెన్సిటీ పాలిథీన్ అంటాం. ఏమంటాము? లో డెన్సిటీ పాలిమర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉంటాయి అనమాట? వాటిలో ఉన్న స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ విధంగా అనమాట. ఓకే, అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది, బట్ ఇక్కడ మన బ్రాండ్స్ అనేవి ఎక్స్ట్రా యాడింగ్ గా కనిపిస్తూ ఉంటాయి.
ఓకేనా. అందుకే వీటిని శాకియా అంటే బ్రాంచ్డ్, ఇలాంటి బ్రాంచెస్ ఉండడం వల్ల బ్రాంచ్డ్ అనే పదం అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇక థర్డ్ వన్ ఏంటి, క్రాస్ లింక్డ్ ఆర్ నెట్వర్క్ పాలిమర్స్. దీన్ని వ్యత్యస్త బంధ ఓకేనా పాలిమర్స్ గా చెప్పుకోవచ్చు. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ హెచ్డిపి అంటే హై డెన్సిటీ పాలిమర్స్ అంట, పాలిథీన్స్ అనమాట, హై డెన్సిటీ పాలిమర్స్. ఈ వాటిలో ఉన్న స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇది ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. దీనికి వేరియేషన్ చూసుకోండి ఒకసారి. ఇది దానికి బ్రాంచెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి, కానీ ఇది అలా కాదనమాట. ఆ పైన ఉన్నదానికి క్రింద ఉన్నదానికి బ్రాంచ్ ద్వారా లింక్ ఉంటుంది, అలాగే మధ్యలో ఉన్నదానికి కూడా లింక్ ఉంటుంది. పైది మధ్యలో ఉన్నదానికి చివర ఉన్నదానికి కూడా లింక్ ఉంటుంది అనమాట. దీనికి వేరియేషన్ ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఇది సెకండ్ టైప్, ఈ 3 పార్ట్స్ అనమాట. ఇక థర్డ్ టైప్ పాలిమర్స్ చూడండి ఒకసారి. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే పొలిమరీకరణం జరిగే విధానం ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ 2 types గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అది ఒకటి ఎడిషనల్ పాలిమర్స్, ఒకటేటమ్మా ఎడిషనల్ పాలిమర్స్ అనమాట, అంటే సంకలన పాలిమర్స్ అంట. ఓకే. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా పేరులో ఉంది. ఎడిషనల్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనా. సో అంటే డిఫరెంట్ మోనోమర్స్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా అంటే ఒకేలాంటి సేమ్ హోమో పాలిమర్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేశానంటే ఇథిలిన్ నెంబర్ ఆఫ్ ఇథిలిన్స్ తీసుకున్నాను, అంటే ఇవన్నీ ఈక్వల్ గా ఉంటాయి, ఇథిలిన్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ తీసుకొని ఏం చేశాను, పొలిమరైజేషన్ చేస్తే పాలిథిన్ అనేది ఫామ్ అయ్యింది. దీన్ని అంటే ఇక్కడ ఏం చేసాము, నెంబర్ ఆఫ్ ఇథిలిన్స్ ఎడిషన్ చేసాం. ఓకేనా, కలిపామన్నమాట. ఒక సంకలనం చేసాం. ఓకే. దానివల్ల పాలిథిన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వచ్చింది హోమో పాలిమర్ అనమాట. ఎందుకు, ఇక్కడ మనం తీసుకున్న మోనోమర్స్ అన్ని కూడా ఒకేలాంటివి. ఓకే. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సెకండ్ ఎగ్జాంపుల్లో నేను 1,3-బ్యూటాడైన్ తీసుకున్నాను, ఇదొక మోనోమర్. ఇంకో మోనోమర్ స్టైరిన్ తీసుకున్నాను అనమాట. ఓకే. ఇదొక మోనోమర్ అనమాట. ఓకే. సో ఇది నెంబర్ ఆఫ్ తీసుకున్నాను, ఇది నెంబర్ ఆఫ్ తీసుకుంటాను. ఓకే. తీసుకుని 2 యాడ్ చేశాను, యాడ్ చేస్తే మనకు వచ్చింది బ్యూనా ఎస్. ఓకేనా. ఎటమా బ్యూనా ఎస్. ఇక్కడ స్టైరిన్ అనేది ఈ విధంగా మీరు రాసుకున్నా సరిపోతుంది, లేదా ఈ విధంగా రాసుకున్నా సరిపోతుంది. ఎక్కువగా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది టెక్స్ట్ బుక్స్ లో, బట్ ఈ విధంగా కూడా ఒక్కొక్కసారి రాస్తూ ఉంటారు. కాబట్టి స్టైరిన్ అనేది 2 విధాలుగా కూడా అబ్జర్వేషన్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ 1,3-బ్యూటాడైన్ ఈ స్టైరిన్ తో పూర్తిగా కలిసిపోతుంది అనమాట. ఓకేనా. అంటే 2 కూడా యాడ్ అయిపోతాయి. ఓకే. సో యాడ్ అయిపోయి మనకి ఈ బ్యూనా ఎస్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. దీన్ని కోపాలిమర్ అంటారు. దీని ఏమంటారు, కోపాలిమర్. ఎందుకు, డిఫరెంట్ మోనోమర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి దీన్ని కోపాలిమర్. ఈక్వల్ అంటే ఒకేలాంటి మోనోమర్స్ అనేవి యాడ్ అయితే దీన్ని హోమోపాలిమర్ అంటారు. ఓకేనా. అది సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, ఇలా రాశారని చెప్పేసి. నాకు ప్లేస్ చాలా ఇలా పైనుంచి ఇటువైపు ఇలా రాశాను అనమాట. ఒకసారి చూసుకోండి. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో చూపిస్తాను చూడండి. దీని మెకానిజం ఎలా ఉంటుందంటే ఇదేంటిది 1,3-బ్యూటాడైన్. ఇక్కడ ఇదేంటి స్టైరిన్ అనమాట. ఏమవుతుందంటే 2 అంటే ఇందులో ఒకటి తీసుకుని నెంబర్ ఆఫ్ తీసుకోవాలి, యాక్చువల్గా ఇది కూడా నెంబర్ ఆఫ్ తీసుకోవాలి, బట్ ఒక్కొక్కటి తీసుకుని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇందులో ఒక 1,3-బ్యూటాడైన్ తీసుకున్నాను, 1 మోల్. ఇది కూడా 1 మోల్ తీసుకుంటాను. సో ఏమవుతుందంటే ఇందులో ఉండే డబుల్ బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. అంటే వీటి మధ్య ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇవంతా మీరు ఒకసారి అటాచ్మెంట్ చేసి రాయండి. ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయింది అంటే కొత్త న్యూ బాండ్ ఫార్మేషన్ అయింది. సో ఇదిగో అది CH2 CH2 CH CH. సో చూడండి ఒకసారి, CH ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఈ బాండ్ షిఫ్ట్ అయింది కాబట్టి డబుల్ బాండ్ అనమాట. ఓకే. సో అలాగే ఇక్కడ CH ఉంది కాబట్టి CH. ఓకే. ఈ బాండ్ షిఫ్ట్ అయిపోయింది, మిగిలిపోయింది సింగిల్ బాండ్. CH2 ఉంది కాబట్టి CH2 ఇక్కడ రాయండి, CH2. ఈ బాండ్ షిఫ్ట్ అయింది అంటే వీటి మధ్య కొత్తగా ఒక బాండ్ ఫామ్ అయింది, ఆ బాండ్ ఇది. ఓకేనా. అది ఇంకా మిగిలిపోయింది ఏంటి, CH2 సింగిల్ బాండ్ ఉంది కాబట్టి సింగిల్ బాండ్, CH ఈ పైకి ఉంది బట్ మనకు పై ప్లేస్ లేక కింద రాశాను అనమాట. అది సో ఇది 1 కలిసే కాబట్టి నేను 1 రాశాను. మరి ఇవి నెంబర్ ఆఫ్ కలిసే అనుకోండి, ఇవి నెంబర్ ఆఫ్ కలిస్తే ఓకేనా ఏమవుతాయి, ఇవి కూడా నెంబర్ ఆఫ్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఇది కూడా నెంబర్ ఆఫ్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా మనకి బ్యూనా ఎస్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఆ 2 యాడ్ చేసి రాసేయడమే, ఏం లేదు. బాండ్స్ అన్ని డబుల్ బాండ్స్ అన్ని షిఫ్ట్ చేసేసి యాడ్ చేసి రాసి సరిపోతుంది అనమాట. ఓకేనా. అది సెకండ్ టైప్ ఏంటి, కండెన్సేషన్ పాలిమర్స్. దీని సంగరణ పాలిమర్స్ కూడా అనొచ్చు అనమాట. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ నైలాన్ 66. ఓకే. ఇక్కడ కండెన్సేషన్ జరిగి పాలిమర్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే. ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, హెక్సా మెథైల్ డైయమిన్ తీసుకున్నాం. హెక్సా మెథైల్ డైయమిన్ ఇది ఎడిపిక్ యాసిడ్. ఎడిపిక్ అంటే 4CH2 గ్రూప్ అండి, మెథైల్ గ్రూప్ మధ్యలో ఉండి ఇది యాసిడ్ గ్రూప్ ఉంటుంది, దీని ఎడిపిక్ యాసిడ్ అంటారు. ఓకేనా. సో ఈ 2 తీసుకుని యాడ్ చేశాను, కండెన్సేషన్ జరిపాను అనమాట. ఓకే. జరిపిన వెంటనే ఏమవుతుందంటే ఈ COOH లో ఉన్న OH, ఈ NH2 లో ఉన్న ఒక H మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక H, ఈ H ఈ OH ఈ 2 కలిసి H2Oగా బయటకు పోతాయి. ఎలా పోతాయి, H2Oగా బయటకు పోతాయి. సో మరి ఇక్కడ ఒక H బయటకు పోయింది, ఇక్కడ OH బయటకు పోయింది అంటే దీనికి ఒక బాండ్ కావాలి, COకి ఒక బాండ్ కావాలి, ఈ NH కూడా ఒక బాండ్ కావాలి. ఆ 2 కలిసిపోయి ఇదిగో ఈ విధంగా ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో
సేమ్ ఇది కూడా ఏమవుతుంది NH2, మరి యువతల పక్క కూడా ఇంకొక ఎడిపిక్ యాసిడ్ అనేది ఇటు పక్క కూడా అటాచ్మెంట్ అవుతుంది కదా. సో అప్పుడు ఇందులో ఉన్న హెచ్ పోతుంది అనమాట. కాబట్టి NH రాశాను, ఇక్కడ 6 CH2లు ఉన్నాయి కాబట్టి రాశాను. ఈ NH ఈ OH అనేది ఈ OH ఇక్కడ ఉన్న హెచ్ రెండు బయటకు పోయాయి, మిగిలిపోయింది NH, ఇక్కడ CO ఆ రెండు అటాచ్మెంట్ చేసి రాశాను. ఇక్కడ మిగిలిపోయింది CH2 4 రాశాను. CO ఇక్కడ ఉంటుంది. ఈ OH అనేది దీని పక్కనే ఉన్న ఇంకోటి వస్తుంది కదా, ఇది హెక్సా మెథైల్ డైమిన్ అనేది ఇంకోటి దీని పక్కనే వస్తుంది కదా, దాంతో ఈ OH అనేది ఏమవుతుంది ఒకనా రియాక్ట్ అయిపోయి, అంటే ఈ హెక్సా మెథైల్ డైమిన్ లో ఉన్న NH2 ఉంది కదా, ఇందులో ఒక హెచ్తో రియాక్ట్ అయిపోయి ఈ OH కూడా బయటకు పోతుంది. కాబట్టి ఇక్కడ CO అని రాశాను అనమాట. ఇది ఈ రియాక్షన్ అనేది ఆల్టర్నేటివ్ గా కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ నేను కేవలం ఎడిపిక్ యాసిడ్ 1 మోల్ తీసుకున్నాను, హెక్సా మెథైల్ డైమిన్ 1 మోల్ తీసుకున్నాను. కాబట్టి మీకు ఒకే ఒక రియాక్షన్ రాశాను. ఇది నెంబర్ ఆఫ్ తీసుకోవాలి అంటే N తీసుకుంటాను, ఇవి కూడా ఎడిపిక్ యాసిడ్ కూడా N తీసుకుంటాను, అంటే ఇవి N ఇది N, ఇవన్నీ కలిస్తే ఇలాంటివి N అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇది నైలాన్ 6 యొక్క స్ట్రక్చర్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది నెక్స్ట్ పాలిమర్స్ లో 4th టైప్ చూడండి ఒకసారి. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనమాట, అంటే అణుబలాల ఆధారంగా కూడా మనకి ఏం చేయొచ్చు, ఈ పాలిమర్స్ ని డివైడ్ చేయొచ్చు. ఎన్ని టైప్స్ గా, 4 టైప్స్ గా. అందులో ఒకటి ఎలాస్టోమర్స్, ఇది మనం వినే ఉంటాం. ఎలాస్టోమర్స్ అంటే మనకి రబ్బర్లో సాగుతూ ఉంటాయి కదా, వాటిని ఎలాస్టోమర్స్ అంటారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యూనా N, బ్యూనా S, నియోఫ్రిన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నియోఫ్రిన్ యొక్క స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అమ్మా, 2 మార్క్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, నియోఫ్రిన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఓకే, అది నెక్స్ట్ ఫైబ్రస్ అంటే దీన్ని పోగులు అంటారు, దారాలాగా ఉంటాయి కదా, మీరు నైలాన్ దారాలు గట్రా అంటారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. సో నైలాన్ దారాలు, నైలాన్ 6 అంటాం అనమాట ఒరిజినల్ గా. ఈ ఫైబ్రస్ అంటే పోగులకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ థర్మోప్లాస్టిక్ పాలిమర్స్. థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ అంటే ఇవి హీట్ చేస్తే చాలా మెత్తగా మారిపోతాయి అనమాట. ఒకనా హీట్ చేస్తే చాలా మెత్తగా మారిపోతాయి. మళ్ళీ అంటే వాటిని మళ్ళీ కూల్ చేసామనుకోండి, మళ్ళీ ఏమవుతాయి అంటే తన యథావిధి స్థానానికి అనేవి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి, అంటే గట్టిపడిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు PVC పైప్స్ ఉన్నాయి చూడండి, ఆ PVC పైప్స్ని మనము హీట్ చేస్తే ఎటు కావాలంటే వంగుతాయి అనమాట. ఓకేనా, తర్వాత వాటిని కొంచెం కూల్ చేసామనుకోండి మళ్ళీ గట్టిపడిపోతాయి. ఓకేనా, సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ PVC పైప్లే. సో PVC పైప్, ఈ PVC యొక్క స్ట్రక్చర్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ కి గుర్తుపెట్టుకోండి. CH2 బాండ్ CH పైన Cl ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, చూసుకోండి ఒకసారి, నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అనేవి ఇలాంటివి ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ థర్మోసెట్టింగ్ పాలిమర్స్. ఈ థర్మోసెట్టింగ్ పాలిమర్స్ కున్న నేచర్ ఏంటంటే ఒకసారి హీట్ చేస్తే మెత్తబడిపోతాయి, మళ్ళీ అంటే దాన్ని కూల్ చేసామనుకోండి మళ్ళీ యథావిధి స్థానానికి రావు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా బేకలైట్. ఈ బేకలైట్ తీసుకోండి, ఇది ఒక పాలిమరే. దీనికి హీట్ చేసామనుకోండి అది రాను కొంచెం మండినట్టు నల్లగా అయిపోయినట్టు అయిపోతుంది. మళ్ళీ అది కూల్ చేసామనుకోండి మరి వెనుక్కు రాదనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా పాలిథిన్ కవర్స్ ఉన్నాయి కదా, సో పాలిథిన్ కవర్స్ కూడా మనం బాగా హీట్ చేస్తే మొత్తం ముద్ద అయిపోతాయి. ఓకేనా, ముద్ద అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కూల్ చేస్తే మళ్ళీ వెనక్కి రావాలంటే మళ్ళీ పాలిథిన్ కవర్లో రావన్నమాట. సో అవి థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అనమాట. ఓకేనా, ఇది 4th టైప్. ఓకే, ఈ విధంగా పాలిమర్స్ ని ఈ 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అంటే జనరల్ గా 5 టైప్స్ గా డివైడ్ చేశారు, బట్ 5th టైప్ అనేది మనకు అవసరం లేదు. 4 టైప్స్ గురించి మాత్రమే మనము ఎక్కువగా తెలుసుకుంటాం. ఓకే, అది. సో ఇక్కడ ఈ పాలిమర్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది LDP అండ్ HDP. LDP అంటే లో డెన్సిటీ పాలిథిన్, HDP అంటే హై డెన్సిటీ పాలిథిన్. ఈ లో డెన్సిటీ పాలిథిన్ ఎలా తయారు చేస్తామంటే ఇథిలిన్ తీసుకుంటాము, దీనిపైన 1000 to 2000 అట్మాస్ఫియర్ ప్రెజర్ ని, 350 to 570 కెల్విన్ టెంపరేచర్ ని, అలాగే కెటలిస్ట్ అనేది పెరాక్సైడ్స్ కూడా కెటలిస్ట్ గా వేస్తే LDP అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ HDP ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. సేమ్ ఎథిలిన్ తీసుకుంటాను, ఏం తీసుకుంటాను, ఎథిలిన్ అనేది తీసుకుంటాను. ఈ ఎథిలిన్ కి 6 to 7 అట్మాస్ఫియర్ ప్రెజర్, 333 and 343 కెల్విన్ టెంపరేచర్, యాంగ్లర్ అండ్ జేగ్లర్ నట్టా అనే ఒక కెటలిస్ట్ ని యూజ్ చేయాలి. జేగ్లర్ నట్టా కెటలిస్ట్ అంటే ట్రై ఎథైల్ అల్యూమినేట్ ప్లస్ టైటానియం టెట్రాక్లోరైడ్, ఈ రెండింటిని కలిపితే వచ్చేదే ఈ కెటలిస్ట్ అనమాట, జేగ్లర్ నట్టా కెటలిస్ట్ అనమాట. ఇది అంటే 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కెటలిస్ట్ వేసిన వెంటనే ఏమవుతుంది, ఎథిలిన్ అనేది HDP గా కన్వర్ట్ అవుతుంది, అంటే హై డెన్సిటీ పాలిథిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, అది. దీంతో పాటుగా మరికొన్ని ఉన్నాయి, మీకు ఇంతకు ముందే చెప్పాను వీడియో స్టార్టింగ్ లోనే. ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి 2 మార్క్స్ చదువుకోవాలి అని. నేను అంటే ఈ వీడియో లెంత్ కాబట్టి వీటన్నిటిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, మీకు మెటీరియల్ ఉంటుంది కదా అది చదువుకోండి. ఒకటి టెఫ్లాన్ అంటే టెఫ్లాన్ యొక్క ప్రిపరేషన్. ఓకేనా, ఈ టెఫ్లాన్ యొక్క స్ట్రక్చర్ కూడా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు స్ట్రక్చర్ ఏంటి. తర్వాత పాలియాక్రిలైన్ నైట్రైల్ ఒకటి. ఓకే, నైలాన్ 6, నియోఫ్రిన్, నైలాన్ 2, నైలాన్ 6, బ్యూనా N, తర్వాత PHBV. ఓకేనా, సో PHBV మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎక్కువ చూసుకోవాలి. మిగతా వన్ స్ట్రక్చర్ అండ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్, బట్ PHBV అంటే అడుగుతాడు అనమాట. ఓకేనా, సో ఇది కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్
డిస్పాన్సిటీ ఇండెక్స్ అంటారు దీన్ని, పాలీ డిస్పాన్సిటీ ఇండెక్స్, దీని పీడీఐ. ఇది కూడా 2 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్గా పాలిమర్స్ అనేవి చాలా పెద్దవి కదా, బల్క్ కాంపౌండ్స్ అనమాట, చాలా పెద్ద మనకి సమ్మేళనాలు అనమాట. వాటిని మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే, అంటే అణుభారాలు లెక్కించాలంటే చాలా కష్టం. అయితే ఈ మాలిక్యులర్ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి నంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్, రెండవది వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ మాస్. ఓకేనా? సో ఈ 2 మెథడ్ల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ పాలిమర్స్ పెద్ద సమ్మేళనాలు కలిగిన, అంటే పెద్ద కాంపౌండ్స్, అంటే బల్క్ కాంపౌండ్స్ కలిగిన ఈ యొక్క పాలిమర్స్ ని మనం ఏం చేయొచ్చు, వాటి యొక్క మోలార్ మాస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అయితే ఈ 2 మెథడ్స్ యొక్క రేషియోనే పీడీఐ అంటారు. ఏమంటారు? పీడీఐ అంటారు, పాలీ డిస్పాన్సిటీ ఇండెక్స్ అంటారు అనమాట. ఓకే, అది నెక్స్ట్ అండ్ లాస్ట్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ కాన్సెప్ట్ అనమాట, వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్. జనరల్ గా రబ్బర్ కి వల్కనైజేషన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంది అంటే ఉంది. రబ్బర్ కి జనరల్ రబ్బర్స్, న్యాచురల్ గా దొరికిన రబ్బర్స్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే, ఒకటి 335 కెల్విన్ టెంపరేచర్ కంటే ఎక్కువగా హీట్ చేస్తే అది సాఫ్ట్ గా మారిపోతుంది, మెత్తబడిపోతుంది అనమాట. అలాగే 283 కెల్విన్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ యూజ్ చేస్తే అది పిలుసులుగా మారిపోతుంది, అంటే బ్రిటిల్ గా మారిపోతుంది అనమాట. అలాగే నాన్ పోలార్ సాల్వెంట్స్ లో సాల్బుల్, అంటే కరిగిపోతుంది అనమాట. ఓకే, మరికొన్ని ఆక్సిజన్స్ తో రియాక్ట్ అయిపోతూ కూడా ఉంటుంది. అలా అయితే మన రబ్బర్ ని యూటిలైజ్ చేసుకోలేం, యూస్ చేసుకోలేం. సో రబ్బర్ మనం యూస్ చేసుకోవాలంటే దాన్ని ఖచ్చితంగా వల్కనైజేషన్ చేయాలి. ఎలా చేస్తాం సార్ అంటే, రబ్బర్ ని సల్ఫర్ తో యాడ్ చేసి దానికి మరికొన్ని కెమికల్స్ అనేవి కలిపి, ఓకే, 373 కెల్విన్ టెంపరేచర్ టు 415 కెల్విన్ టెంపరేచర్ మధ్య హీట్ చేస్తే ఈ రబ్బర్ సల్ఫర్ తో యాడ్ అయిపోయి వల్కనైజేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ వల్కనైజేషన్ జరిగిన రబ్బర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉండవచ్చు. ఓకేనా? సో ఇందులో ఒక మోనోమర్ మాత్రమే రాసింది అనమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, ఇటుపక్క రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. దీన్ని రబ్బర్ వల్కనైజేషన్ అంటాం అనమాట. ఓకే, అది. సో ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.